నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ ఏ గ్రహము ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి, అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. సో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా ధనస్సు రాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి యోగం పట్టబోతుందో మనం చెక్ చేస్తే కనుక ధనస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే డిసెంబర్ 5వ తారీఖున గురు బలము అనేటువంటిది మీకు పెరగబోతోంది. 100% ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. మంచి సహాయ సహకారం లక్ ఫ్యాక్టర్ బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కలుగుతుంది. ఏదైనా ఇళ్ళు కానీ వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా చేస్తారని చెప్పొచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ ఏ సంబంధం కుదరట్లేదనుకునేటువంటి ధనస్సు రాశి వాళ్ళకి తప్పకుండా వివాహం కుదురుతుంది అని చెప్పచ్చు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి అనేటువంటి పెరగడం, ఎర్నింగ్స్ అనేటువంటి పెరిగే మార్గాలు ఇంకా మీకు ఎదురవుతాయి అని చెప్పచ్చు. అయితే ఇకపోతే 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలిస్తోంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా చూస్తారు. బలమైనటువంటి ఎఫర్ట్స్ కానీ డెడికేటెడ్గా పనిచేయండి. భారీ విజయము అనేటువంటిది తప్పకుండా రాహుగ్రహం మీకు కలగజేస్తుంది. 12వ స్థానంలో శుక్ర బలము అనేటువంటిది బాగుంది. విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేనటువంటి ధనస్సు రాశి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి. తప్పకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆదాయం పెరిగేటువంటి మార్గాలు వస్తాయి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ కానీ, ఆర్ విమెన్ క్లాతింగ్, బొటిక్, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఫర్నిచర్ షాప్స్, ఈ రకమైనటువంటి వృత్తుల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, ఆదరణ, లాభాలు అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఈవెన్ ఏదైనా శుభకార్యాలకి అటెండ్ అవ్వడం కానీ, టూర్స్ అండ్ ట్రిప్స్ అనేటువంటివి వెళ్ళడం కానీ, నూతన వస్త్ర లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక వస్తు లాభాలన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. ఇకపోతే మిశ్రమంగా ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాల కోసం మనం ఒక్కసారి మాట్లాడుకుంటే లగ్నంలో కుజగ్రహ సంచారం స్వల్పమైనటువంటి గాయాలు, స్వల్పమైనటువంటి వాహన ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా సమయస్ఫూర్తిని వాడి మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కనబడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, న్యాయపరమైన చిక్కులు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయని చెప్పచ్చు. 12వ స్థానంలోనూ లగ్నంలోనూ రవిగ్రహ సంచారం కనబడుతోంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాస్త పనుల్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, డి విటమిన్ లోపించడం కానీ, జ్వరము కానీ, ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదవీ యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, గౌరవ మర్యాదల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు రవిగ్రహాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. రవి ఎందుకంటే ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో మీకు అనుకూలించట్లేదు కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన జపాలు కానీ, హోమం కానీ చేయించండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం వల్ల ఆటోమేటిక్గా రవి అనేటువంటి ఆయన అనుకూలించడం మీకు స్టార్ట్ చేస్తారు.
12వ స్థానంలో బుధగ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి బంధువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళ సమయస్ఫూర్తితోనూ తెలివితేటలతోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు మిశ్రమమైన సామాన్యమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే అర్ధాష్టమ శని అనేటువంటిది మీకు స్టార్ట్ అయ్యింది. అర్ధాష్టమం కార్యహాని అని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఏంటంటే పనుల్లో ఆలస్యం పెరగడము, నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టి ఏ రోజు పని ఆ రోజు చేయడానికి మీరు డెడికేటెడ్గా, డిటర్మినేషన్తో, డిసిప్లైన్డ్గా వర్క్ చేయడం వల్ల శని అనేటువంటి ఆయన తప్పకుండా మీకు అనుకూలిస్తారు. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. పనులు వాయిదా వేయడం అనేటువంటిది తగ్గించుకోండి. ఈ రోజు పని ఈ రోజునే పూర్తి చేయండి. ఆ రోజు ప్రతిఫలం ఆ రోజునే తప్పకుండా మీరు అనుభవిస్తారు. 9వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు. ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది కన్సిస్టెంట్గా లేకపోవడం కానీ, ఖచ్చితంగా ఆర్థికంగా డబ్బులు అనేటువంటివి చేతిలో లేకపోవడం, ఇలాంటి రోజులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ధనుస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ మాసం వరకు మీకు బాగా అనుకూలించేటువంటి రోజు గురువారం డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది. నెంబర్ 3 అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. వైట్ కలర్, ఎల్లో కలర్ మీకు బాగా కలిసి వచ్చేటువంటిది అని చెప్పొచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నల్ల నువ్వులు శనివారం నాడు దానంగా ఇవ్వడం కానీ, ప్రతి శనివారము శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని కానీ, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని కానీ జపము చేయండి. దీనివల్ల నవగ్రహాల యొక్క స్ట్రెంత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. లగ్నాధిపతి గురుడు యొక్క బలమే మీకు పెరిగింది అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి కనబడుతుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసి నిర్ణయాలు తీసుకోండి. మంచి శుభ ఫలితాలు తప్పకుండా కనబడతాయి. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.